ఇండియా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే రేవతి మృతి చెందిందని తేల్చారు పోలీసులు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. మరొక వైపున అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. వారిపైన నూతన చట్ట ప్రకారం దాదాపు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారందరిపైన కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్లో అతన్ని కూడా చేర్చడం జరిగింది. అతనిపై కూడా కేసు నమోదు చేశారు. అతని పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే ముందుగా నోటీసులు ఇచ్చి అతని విచారణ జరపాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే లీగల్ ఒపీనియన్ కోసం పంపడం జరిగింది. లీగల్ ఒపీనియన్ తర్వాత అల్లు అర్జున్ కు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఏంటంటే బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నాడు అనేటువంటి సమాచారం యజమాని సంధ్యా థియేటర్ యజమానికి ఉంది. మరోవైపు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమందికి ఉంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ వారికి కూడా సమాచారం ఉంది. కానీ ఈ సమాచారాన్ని ముందుగా పోలీసులకు ఇవ్వాలి. ఆ సమాచారం పోలీసులకు ఇవ్వకపోవడం, మరోవైపు అర్ధరాత్రి సమయంలో అది కూడా సంధ్యా థియేటర్కు మాస్ పబ్లిక్ అంతా కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా అభిమానులంతా కూడా ఆయన చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాటే జరిగి రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థకు గురి కావడం, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతనికి ఇప్పటికే హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి అతనికి వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది.